నేషనల్ హైవేకు దగ్గరలో కేవైకేకే టెంపుల్ టూరిజం కారిడార్ ప్లాట్స్. ఇప్పుడే మీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి. మీ వెనుక మీ గురించి గుసగుసలు వినిపిస్తున్నాయా? ఆఫీసు రాజకీయాల్లో మీ ఉద్యోగం పోయేలా ఉంది అని భయపడుతున్నారా? మార్కెట్ హైప్ చూసి ఆందోళన పడుతున్నారా? విస్పర్ క్యాంపెయిన్స్, కార్పొరేట్ పవర్ స్ట్రగుల్స్, మార్కెట్ హైప్ మన జీవితాలను శాసిస్తున్న ఈ మూడిటిని తిప్పికొట్టే మోడర్న్ పంచతంత్రం సూత్రాలివి. పంచతంత్రంలో మిత్రభేదం కథ గుర్తుంది కదా? సింహానికి ఎద్దుకు మధ్య ఉన్న ప్రాణ స్నేహాన్ని నక్కలు ఎలా తుంచేశాయో తెలుసా? ఆయుధాలతో కాదు, కేవలం చెవిలో చెప్పే ఒక చిన్న అబద్ధంతో. అప్పట్లో అడవిలో జరిగిన ఆ తంత్రమే నేటి డిజిటల్ యుగంలో మన ఆఫీసుల్లో, సోషల్ మీడియాల్లో, బయట సంబంధాల్లో విస్పర్ క్యాంపెయిన్స్, గ్యాస్ లైటింగ్ ఈ రూపంలో రాజ్యమేలుతోంది. ఇది నేరుగా చేసే దాడి కాదు. ఆఫీస్ టీ బ్రేక్స్లో, వాట్సప్ చాట్లలో లేదా ఫ్రెండ్స్ గ్రూపుల్లో పక్కన నిలబడి చెప్పే గుసగుసలు. ఆమెకు ఆ ప్రమోషన్ ఎలా వచ్చిందో తెలుసా? వాడు మన వెనుక ఏం చేస్తున్నాడో నీకు తెలుసా? ఇలాంటివి. ఇక్కడ లక్ష్యం నిజం చెప్పడం కాదు, ఎదుటివారిపై అనుమానమనే విషాన్ని మెల్లమెల్లగా నూరిపోయడం. ఒక్కసారి ఆ అనుమానం మనసులో నాటుకుంటే ఆ మనిషి చేసే మంచి పని కూడా మనకు కుట్రలాగే కనిపిస్తుంది. గ్యాస్ లైటింగ్ ఇది ఇంకా ప్రమాదకరమైన సైకలాజికల్ గేమ్. ఎదుటివారు చేసిన తప్పును మనపైకి నెట్టేస్తూ మన సొంత ఆలోచనలనే, జ్ఞాపకాలనే మనం అనుమానించేలా చేయడం. నేను అలా అనలేదే, నువ్వే అతిగా ఆలోచిస్తున్నావు, నీ జ్ఞాపక శక్తి తగ్గిందేమో, అది ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి మాటలతో మన ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా చంపేసి మనం పూర్తిగా వాళ్లపైనే ఆధారపడేలా చేస్తారు. పంచతంత్రంలో కరటక దమనుకలు నక్కలు చేసింది ఇదే. సింహం దగ్గరికి వెళ్ళి ఎద్దు నిన్ను చంపాలని చూస్తోంది అని చెప్తారు. ఎద్దు దగ్గరికి వెళ్ళి సింహం నిన్ను వేటాడబోతోంది అని చెప్తారు. ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం వల్ల ఆ అబద్ధాలనే నిజమని నమ్మి ప్రాణ స్నేహితులు ఒకరినొకరు చంపుకున్నారు. ఈనాటి మోడర్న్ పంచతంత్రంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం మన చుట్టూ ఉన్న కరటక దమనకులను గుర్తుపట్టడం. క్లారిటీ తెచ్చుకోండి. ఎవరో ఏదో చెప్పారని నమ్మకండి. అనుమానం వస్తే సంబంధిత మనిషిని నేరుగా అడగండి. ప్రశ్నించడం అలవాటు చేసుకోండి. ఈ మాట ఎవరు చెప్పారు, ఇది నాకు చెప్పడం వల్ల వాళ్లకు కలిగే ప్రయోజనం ఏమిటి అని ఆలోచించండి. నిజమేమిటో తెలుసుకోండి. గ్యాస్ లైటింగ్కు గురవుతున్నప్పుడు మీ అనుభవాన్ని, నిజాన్ని గట్టిగా నమ్మండి. ఎవరి వ్యాఖ్యలకో మీ ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకండి. ఒక నమ్మకాన్ని నిర్మించడానికి ఏళ్లు పడుతుంది, కానీ ఒక్క రహస్య పుకారు దాన్ని సెకండ్లలో కూల్చేస్తుంది. మీ చెవులను విష ప్రచారానికి వేదిక చెయ్యకండి. మీ మనస్సును, మనుషులను కాపాడుకోండి. పంచతంత్రంలో నల్లి పేను కథ విన్నారా? రాజుగారి మంచంలో ఎన్నాళ్ల నుండో గుట్టుచప్పుడు కాకుండా రక్తం తాగుతూ బతుకుతోంది ఒక పేను. ఒకరోజు అక్కడికి ఒక తొందరపాటు నల్లి వచ్చింది. ఆ నల్లి చేసిన తొందరపాటు పనికి మంచం మీద ఉన్న రాజు కోపంతో మంచాన్నే తగలబెట్టేస్తాడు. తప్పు చేసిన నల్లి తప్పించుకుంటుంది, కానీ ఏ పాపం తెలియని పేను మంటల్లో కాలిపోతుంది. అప్పటి అడవి కథే నేటి కార్పొరేట్ ఆఫీసుల్లో, బిజినెస్ పవర్ గేమ్స్లో, రాజకీయాల్లో కూడా జరుగుతోంది. పై స్థాయి అధికారుల గొడవల్లో, కార్పొరేట్ ఈగోల నడుమ బలయ్యేది ఎప్పుడూ అమాయకులైన ఫీల్డ్ లెవెల్ ఉద్యోగులే. కార్పొరేట్ ఈగో వార్స్. కంపెనీల్లో ఇద్దరు సీనియర్ మేనేజర్లు లేదా హెచ్ఓడీల మధ్య అంతర్గత యుద్ధం నడుస్తూ ఉంటుంది. వారిద్దరి లక్ష్యం కంపెనీ ఎదుగుదల కాదు, ఎవరి ఆధిపత్యం నడవాలి అన్నది మాత్రమే. ఒక మేనేజర్ ఈగో కోసం ప్రాజెక్ట్ డెడ్లైన్లను మార్చేస్తారు. ఇంకొకరు క్రెడిట్ రాకుండా ప్లాన్లను తలకిందులు చేస్తారు. అమాయకులు బలి. ఈ పవర్ గేమ్లో ఎలాంటి రాజకీయం తెలియకుండా ఇచ్చిన పనిని ప్రాణం పెట్టి చేసే జూనియర్ ఎంప్లాయ్ లేదా క్షేత్రస్థాయి సిబ్బంది నలిగిపోతూ ఉంటారు. పై అధికారుల ఈగో పోరాటంలో బడ్జెట్ కట్ అవుతుంది. ఉద్యోగాలు ఊడిపోయేది మాత్రం సామాన్యులకే. గొడవలు మేనేజ్మెంట్ స్థాయిలో ఉంటే చివరికి పింక్ స్లిప్ అందుకునేది మాత్రం
అమాయకమైన చిన్న ఉద్యోగులే. తప్పు చేసింది ఒకరైతే శిక్ష పడేది ఇంకొకరికి. పంచతంత్రంలో పేను చాలా జాగ్రత్తగా నిబంధనలు పాటిస్తూ బతికేది. కానీ నల్లి తొందరపడి రాజుకు మెలకువగా ఉన్నప్పుడే కుట్టేసింది. రాజు ఆగ్రహంతో మంచాన్ని తనిఖీ చేయిస్తే నల్లి సందుల్లో దాక్కుంది. నెమ్మదిగా ఉండే పేను దొరికిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ మోడర్న్ పంచతంత్రంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, వేరే వాళ్ళ తప్పులకు, వేరే వాళ్ళ ఈగో వార్స్కు మన ప్రతిభను, వృత్తి జీవితాన్ని బలిపెట్టకూడదు. రాజకీయాలకు దూరంగా ఉండండి. ఆఫీస్ ఆధిపత్య పోరులో ఏ ఒక్క సైడు తీసుకోవద్దు. న్యూట్రల్గా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. సిచ్యువేషనల్ అవేర్నెస్ పెంచుకోండి. మీ చుట్టూ ఎలాంటి వార్ నడుస్తోంది, ఎవరు ఎవరిని వాడుకుంటున్నారన్నది గమనించే విచక్షణ మీకు ఉండాలి. డాక్యుమెంటేషన్ ముఖ్యం. ఇతరులు చేసే తప్పులు మీపై పడకుండా ఉండేందుకు ప్రతి ముఖ్యమైన కమ్యూనికేషన్ ఈమెయిల్ ద్వారా రికార్డ్ చేసి ఉంచుకోండి. ఎగ్జిట్ ప్లాన్ సిద్ధంగా ఉంచుకోండి. లీడర్షిప్ టాక్సిక్గా మారి అమాయకులను బలి చేసే సంస్కృతి పెరిగితే ఆ వాతావరణం నుండి గౌరవంగా బయటకు రావడమే శ్రేయస్కరం. ఏనుగులు పోరాడితే నలిగిపోయేది కింద అల్పప్రాణులే. కార్పొరేట్ సింహాసనాల వెనుక జరిగే పవర్ గేమ్లో నల్లి లాంటి వారి తొందరపాటుకు పేనులాంటి అమాయకులు బలి కాకూడదు. తెలివితో వ్యవహరించండి. మీ కెరీర్ను, భవిష్యత్తును కాపాడుకోండి. పంచతంత్రంలో నక్క నగారా కథ విన్నారా? ఆకలితో ఉన్న ఒక నక్క అడవిలోకి వెళ్తుంది. అక్కడ గాలికి చెట్టు కొమ్మలు తగిలి ఒక పెద్ద యుద్ధ నగార అంటే ఢంకా నుంచి భయంకరమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి మొదట నక్క భయపడి పారిపోవాలనుకుంటుంది. కానీ ధైర్యం చేసి ఆ శబ్దం వెనుక ఏముందో చూడ్డానికి దగ్గరకు వెళుతుంది. తీరా చూస్తే లోపల ఏమీ లేని ఒట్టి తోలుతో చేసిన డ్రమ్ మాత్రమే. అప్పటి అడవి కథే నేటి డిజిటల్ యుగంలో, బిజినెస్ ప్రపంచంలో, స్టాక్ మార్కెట్లలో, మన వ్యక్తిగత జీవితాల్లో నిత్యం జరుగుతోంది. మార్కెట్ హైప్, ఊహాజనిత భయాలు మనల్ని ఎలా భయపెడుతున్నాయో చెప్పే మోడర్న్ పాఠం ఇది. మొదటిది ఊహాజనిత భయాలు. సోషల్ మీడియా, డిజిటల్ యుగంలో ప్రతి చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేసి చూపిస్తుంటారు. ఈ టెక్నాలజీ వస్తే నీ ఉద్యోగం పోతుంది, ఈ స్కిల్ లేకపోతే నువ్వు రేసులో వెనకబడిపోతావు, ఈ స్టాక్ ఇప్పుడు కొనకపోతే కోట్లు కోల్పోతావు. ఇలాంటి ఆర్టిఫిషియల్ భయాలు సృష్టించి మనల్ని అనవసరమైన ఆందోళనకు గురి చేస్తుంటారు. మార్కెట్ హైప్, ఆ నగారా బయటకు పెద్ద శబ్దం చేసినట్టే ఈరోజు మార్కెట్లో అనేక ప్రాజెక్టులు, కోర్సులు, స్టార్టప్లు, బిజినెస్ ట్రెండ్స్ విపరీతమైన పబ్లిసిటీతో వస్తాయి. తీరా లోపలికి వెళ్ళి చూస్తే ఆ డ్రమ్ లాగే అందులో విషయం ఏమీ ఉండదు. కేవలం అడ్వర్టైజ్మెంట్ శబ్దం మాత్రమే ఉంటుంది. పంచతంత్రంలో గోమాయు అనే నక్క శబ్దానికి భయపడి పారిపోయి ఉంటే దానికి ఆ నగారా లోపల ఉన్న ఆహారం దక్కేది కాదు. భయాన్ని పక్కన పెట్టి సత్యాన్ని అన్వేషించింది కాబట్టి అది తన భయాన్ని జయించింది. ఈ మోడర్న్ పంచతంత్రంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, శబ్దాలకు, హైప్కు, ప్రచారాలకు భయపడడం కాదు, దాని వెనుక ఉన్న వాస్తవం, రియాలిటీ ఏమిటో పరిశీలించడం. ప్రచారాన్ని, శబ్దాన్ని చూసి భయపడకండి. మార్కెట్లో ఏదైనా కొత్త ట్రెండ్ లేదా భయంకరమైన వార్త రాగానే ప్యానిక్ అవ్వద్దు. దాని వెనుక ఎంత నిజముందో రీసెర్చ్ చేయండి. హైపును నమ్మి పెట్టుబడి పెట్టకండి. మెరిసేదంతా బంగారం కాదు. బయటకు బాగా కనిపిస్తున్న ప్రతి కంపెనీ లేదా స్కీమ్ వెనుక లోతైన వాల్యూ ఉందో లేదో చూడండి. గ్రౌండ్ రియాలిటీ చెక్ చేయండి. ఏ పుకారునైనా, ఏ బెదిరింపునైనా మూలాల నుండి సరిచూసుకోవడం అలవాటు చేసుకోండి. మానసిక స్థిరత్వం పెంపొందించుకోండి. గాలికి మోగే నగారాలాగా మన మనస్సు చిన్న చిన్న పుకార్లకు ఊగిపోకూడదు. శబ్దం పెద్దగా ఉందంటే లోపల డొల్లతనం కూడా అంత పెద్దదే అయ్యుండొచ్చు అని అనుమానించండి. బయటి మార్కెట్ హైప్కు, డిజిటల్ ప్రచారాలకు భయపడి మీ ప్రశాంతతను, నిర్ణయాలను పాడు చేసుకోకండి. ధైర్యంగా అడుగు ముందుకు వేసి సత్యాన్ని వెతకండి. విజయం మీదే అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. కామెంట్లలో మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి.